గంటల విలేజ్లో గార్డెన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు 7 SIస్ని యూజ్ చేసాం విత్ ద టీమ్స్. అలానే ఒక 4 ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ద పోలీస్ వచ్చిన్నారు. అందరూ కూడా 7 టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ నూక్ అండ్ కార్నర్కి సెర్చ్ చేయడం జరిగింది. అట్లానే అవుటర్ కార్డన్ పెట్టుకున్నాక ఈరోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము. నైఫ్స్, అట్లానే గొడ్లు, పార్లు, ఇవన్నీ కూడా, కత్తులు కూడా ఉన్నాయి. ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కాకుండా మిగతావి ఏదైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే దగ్గర ఒక 33 వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకొని వచ్చున్నాము. ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. లేని వెహికల్స్ మీద మేము 102 CRPC పెట్టి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. అదొకటి. ఈరోజు పేటసన్నిగంలో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఒకటి, అట్లనే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి కార్డినెన్స్ సెర్చ్ పెట్టడం జరిగింది. సో ఈ కార్డినెన్స్ సెర్చ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ పల్నాడు SP సార్తో చేయడం జరిగింది. అట్లనే ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం, ఆ తర్వాత నెక్స్ట్ విల్ గో టు అదర్ విలేజెస్ యాజ్ వెల్. సో మేము ఇటు అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ప్రజలకు ఏంటంటే, ఒకటి సైబర్ అవేర్నెస్ అందరూ పెట్టుకొని ఉండాలి, సైబర్ అలర్ట్గా ఉండాలి సిటిజన్స్ అందరూ కూడా. రెండోది డ్రగ్స్కి ఎగెన్స్ట్గా ఉండాలి, అలాగే డ్రగ్స్ దూరం కూడా పెట్టుకోవాలి. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఏదైతే ఉందో దాంతోనే ముందుకెళ్తున్నది AP పోలీస్. అదొకసారి అందరికీ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.